నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమిచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ కనుక ఓపెన్ చేస్తే ఈనాడు పేపర్కు సంబంధించి ఫస్ట్ హెడ్లైన్ వచ్చి డిటెక్టివ్ అయితేనే ఆరోగ్యమస్తు అంటూ ఓ ఫుడ్ ప్యాకెట్ తీసుకుంటే దానిపై ఏం చూస్తాం, ధర, ఎక్స్పైరీ డేట్, మహా అయితే తయారీదారు చిరునామా, కస్టమర్ కేర్ నంబర్లు అంటూ నిజానికి ఎంతకన్నా ముఖ్యమైన సమాచారం ఆ ప్యాకెట్లపై ఉంటుంది. దాన్ని చదువుతున్నారా, ఆరోగ్యం కావాలంటే దాన్ని చదవాల్సిందేనంటోంది జాతీయ పోషకాహార సంస్థ. జాతీయ పోషకాహార సంస్థ అయితే నిన్న ఒక బుక్లెట్ అయితే విడుదల చేసిందట. ఆ బుక్లెట్ పేరు ఫుడ్ డిటెక్టివ్స్ క్లబ్ పేరుతో బుక్లెట్ ఒకటి తీసుకొచ్చింది. దీంట్లో ఏముంది అంటే జనరల్గా ఒక ఫుడ్కు సంబంధించి మనం ఏదైనా ప్యాకెట్ కనుక షాపింగ్ మాల్స్ కానీ బయట ఎక్కడైనా ఫుడ్కి సంబంధించిన ప్యాకెట్ కొంటే ఎంతసేపు ఏం చూస్తామంటే దాని ఎక్స్పైరీ డేట్ ఏంటి, దాంట్లో ఇంకా ఏమేమి చూస్తాం, దానిపై అది ఎంత కాస్ట్ ఉంది, వాళ్ళు మనకి ఎంతకు అమ్ముతున్నారు, తర్వాత ఎక్స్పైరీ డేట్ అనేది మాత్రమే చూస్తాము. లేకపోతే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది దాని అడ్రస్ వరకు చూస్తాం. కానీ దాంట్లో చూడవలసింది ఇంకొకటి ఉంది. ఏంటి అంటే ఆ పదార్థం దేంతో తయారు చేయబడింది, అలాగే అది తింటే ఎన్ని క్యాలరీలు మనకి బాడీలోకి వచ్చి చేరతాయి అనేది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా జాతీయ పోషకాహార సంస్థ అయితే ఇది ఖచ్చితంగా మీరు ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఆ పదార్థం దేంతో తయారు చేశారు, ఎన్ని క్యాలరీస్ దాంట్లో ఫుడ్ మనం తీసుకుంటే వస్తాయి అనేది ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా చెప్తోంది. అట్లా జాతీయ పోషకాహార సంస్థ చెప్తోంది. అట్లాగే దీనికోసం ఫుడ్ డిటెక్టివ్స్ క్లబ్ పేరుతో ఒక బుక్లెట్ కూడా తీసుకువచ్చింది అనే హెడ్లైన్ అయితే మొత్తానికి డిటెక్టివ్ అయితేనే ఆరోగ్యమస్తు. డిటెక్టివ్ అయితే అంటే ఆరోగ్యం కాపాడుకోవాలంటే అసలు మనం తినే ఫుడ్ ద్వారా ఏమొస్తుంది, ఆ ఫుడ్ దేంతో తయారు చేసుకునేది అనే దాన్ని డిటెక్టివ్ చేసుకోవాలి, అప్పుడు మాత్రమే ఆరోగ్యం ఉంటుంది అన్నట్టుగా జాతీయ పోషకాహార సంస్థకు సంబంధించి అది రిలీజ్ చేసిన బుక్ గురించి ఇంకా దాంట్లో ఏమేమి అబ్జర్వ్ చేయాలి ఏంటి అనే దాని మీద ఒక స్టోరీ అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన ఏమేమి ఆహార భద్రతకు సంబంధించి ఆ ప్యాకెట్స్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, వంతెనలు, విద్యుత్ ప్లాంట్లు లేపేస్తాం అంటూ అమెరికా, ఇజ్రాయెల్ అలాగే ఇరాన్కి సంబంధించిన యుద్ధ నేపథ్యంలో ఇక్కడ వంతెనలు, విద్యుత్ ప్లాంట్లు కూడా లేపేస్తాం అంటూ హెచ్చరికతో కూడిన ఒక హెడ్లైన్ అయితే ఉంది. హర్ముజ్పై గడువు నేటితో ఆఖరు. మొత్తానికైతే హర్ముజ్ను ఓపెన్ చేస్తారా చెయ్యరా అనే దానికైతే ట్రంప్ ఒక గడువునైతే ఇచ్చారు. ఆ గడువు అయితే ఈ రోజుతో అయితే ఆఖరు ముగుస్తుంది అన్నట్టుగా ఇచ్చారు. కూలిన విమాన పైలట్ను కాపాడాం, అలాగే అమెరికా బలగాలు 7 గంటలు ఇరాన్లోనే ఉన్నాయి అంటూ ట్రంప్ కూడా చెప్పడం జరిగింది. సహాయ చర్యలకు వచ్చిన ఒక విమానం, 2 హెలికాప్టర్లను కూల్చేశామంటూ ఇరాన్ కూడా చెప్పింది. మీరు ఏ విధంగా సహాయ చర్యలకు పంపించారో అటువంటి వాటిల్లో 2టిని మేము కూల్చేశాం అన్నట్టుగా ఇరాన్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే పరస్పరం ఒకదానికొకటైతే దాడులు కొనసాగించాయి అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఆ డీటెయిల్స్ కూడా ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై మళ్ళీ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. ఇష్టం వచ్చిన రీతిలో దుర్భాషలాడుతూ టెహ్రాన్కు భీకర హెచ్చరికలైతే జారీ చేశారు. తాను నిర్దేశించిన గడువులోపు హర్ముజ్ జలసంధిని నౌకల రాకపోకలను గనక వీలుగా తెరవకపోతే ఇరాన్లో వంతెనలు అలాగే విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలను నామరూపాలు లేకుండా చేస్తామని, నరకం చూపిస్తామని ఆయన హెచ్చరిక అన్నాలో వీళ్ళేం హూంకరించారో అన్నట్టుగా ఇచ్చారు. ఒక రకంగా ఒక భయానక వాతావరణాన్ని సృష్టించేటువంటి మాటలు అయితే ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అయితే మంగళవారం పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే అవుతుంది అంటూ కూడా చాలా తీవ్రంగా ఆయన స్పందించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇరాన్లో వాటన్నిటినీ ఒక్క దెబ్బతో కొట్టి పడేస్తాం, ఇక అవి నేలమట్టమైపోతాయి, పిచ్చి మూర్ఖుల్లారా జలసంధిని తెరవండి లేదంటే నరకాన్ని చూస్తారు, అల్లాయే మీకు దిక్కు అని ట్రూత్ సోషల్లో తీవ్ర స్వరంతో హెచ్చరిక సందేశం రాసుకొచ్చారు. మొత్తానికి అయితే ఒక
మాట్లాడేదానికి ఒక హద్దు పొద్దు లేదు. ఆల్రెడీ ఇతను మాట్లాడుతున్న ఒక్కొక్క మాటకి యాక్షన్కి రియాక్షన్ అన్నట్టుగా ఒక్కొక్క మాటకి చాలా ధీటుగా ఇరాన్ అయితే ఇటు యుద్ధానికి సంబంధించింది కానీ లేకపోతే ఈ హర్మూజ్ జలసంధికి సంబంధించి కానీ ఒకదానికి ఒకటి ధీటుగా స్పందిస్తున్నాయి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక హెచ్చరిక జారీ చేస్తే దానికి ధీటుగా కూడా ఇరాన్కి సంబంధించి కూడా ఆ హెచ్చరికలను తిప్పికొట్టేలా అయితే అన్ని చర్యలు జరుగుతున్నాయి, చర్య ప్రతిచర్య అన్నట్టుగా. మరి ట్రంప్ నిన్నైతే మరి భయంకరమైన మాటలైతే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి తెరుస్తారా తెరవరా, తెరవకపోతే మీ విద్యుత్ కేంద్రాలు నేల మట్టం అవుతాయి, అసలు నరకం అంటే ఎలా ఉంటుందో చూస్తారు అంటూ ఇంకా హెచ్చరిక, ఇంకా భయం కలిగించేటువంటి మాటలైతే నిన్న మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అసలు నామరూపాలు లేకుండా చేస్తామన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే జలసంధిని తెరవండి లేదంటే నరకాన్ని చూస్తారు అన్నట్టుగా. అయితే శత్రు భూభాగంలో గల్లంతైన తమ F-15E స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమాన పైలట్ను ఆదివారం తెల్లవారుజామున కాపాడామని ట్రంప్ ప్రకటించారు. అయితే యుద్ధ విమానానికి సంబంధించిన పైలట్ని అయితే మేము కాపాడాము అన్నట్టుగా ఆయన ప్రకటించడం జరిగింది. ఆయన తీవ్రంగా గాయపడ్డారని, ఆయన ఎంతో సాహసోపేతంగా వ్యవహరించారని చెప్పారు. పర్వత శ్రేణుల లోపల ఉన్న ఆయన్ని తమ బలగాలు రక్షించాయని, ఆయన ఎంతో గౌరవప్రదమైన కర్నల్ అని కొనియాడారు. అమెరికా బలగాలు ఇరాన్ భూభాగంలో దాదాపు 7 గంటలు గడిపి పైలట్ను బయటకు తీసుకురావడం అసాధారణం అంటూ కూడా వాళ్ళ వ్యవస్థని ఆయన పోగొట్టడం జరిగింది. మొత్తానికి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే లోపల ఉన్నాయి. అయితే దీనికి ధీటుగా కూడా ఇరాన్ కూడా బదులిచ్చినట్టుగా తెలుస్తోంది. మీరు అదే జరిగితే మేమేం చేయాలో మాకు తెలుసు అంటూ కూడా ఇరాన్ కూడా ధీటుగా యుద్ధం మొదలైన దగ్గర నుంచి కూడా ఈ నేటి వరకు కూడా ట్రంప్కి సంబంధించి ఎటువంటి నోట్లోంచి మాట వచ్చిన వెంటనే దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏ చర్యలు అయితే చేస్తున్నారో దానికి రివర్స్గా కూడా ఇరాన్ కూడా స్పందించడం జరిగింది. హర్మూజ్ జలసంధి నౌకల దగ్గర నుంచి టోలు వసూలు చేసేది కూడా ఈ ట్రంప్ మాటలకి ప్రతిగానే తీసుకుని దాన్ని ఆ విధంగా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ మాటలకు కూడా ఖచ్చితంగా ఇరాన్ అయితే డబల్ రేంజ్లో బదులిస్తుందా అంటే ఇచ్చే తీరుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన ప్రతి మాటకైతే ధీటుగా ఇప్పటి వరకు సమాధానం చెప్తూనే ఉంది ఇరాన్. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందా ఏంటి అనేది కూడా ఒక భీకరమైన యుద్ధ వాతావరణం ఏమైతే ఒకదానికొకటి కలిగించుకోబోతున్నాయి అన్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి మనం చూద్దాం. ప్రజా ఉద్యమంగా నీటి భద్రత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా ఎలా ఉండాలి అంటే ప్రజా ఉద్యమంగా, ఏ ఉద్యమానికైనా ఎవరికి వాళ్ళు ఓన్గా చేస్తే అవదు. ప్రజలు దేంట్లో అయితే ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఒక ఉద్యమంలా చేపడతారో అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కాబట్టి ఈ నీటి భద్రత అనే దాన్ని కూడా ప్రజా ఉద్యమంగా భావించాలి, ప్రజలు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సూచించడం జరిగింది. అయితే దీనికైతే ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు, ప్రజా ఉద్యమంగా నీటి భద్రత, జలవనరుల సంరక్షణకు 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ, భూగర్భ జలమట్టాన్ని కనీసం 1.5 మీటర్లు పెంచడమే లక్ష్యం. సాగునీటి సంఘాల సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు. అయితే నిన్న సాగునీటి సంఘాల సభ్యులతో ఒక సమావేశాన్ని నిర్వహించి ప్రజా ఉద్యమంగా ఈ నీటి భద్రత అనేది కొనసాగాలి అన్నట్టుగా ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించిన ఈ వార్తకు సంబంధించిన డీటెయిల్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, రాష్ట్రంలోని చెరువులన్నీ నింపి భూగర్భ జలమట్టాన్ని కనీసం 1.5 మీటర్ల మేర పెంచడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని అధికారులు ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అయితే అన్ని చెరువులను కూడా నీటితో నింపండి, అలాగే 1.5 మీటర్ల మేర జలమట్టాన్ని పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి అది లక్ష్యంగా చేసుకొని అన్ని చెరువులను నీటితో నింపండి అంటూ నీటి సంఘాల సభ్యులతో నేను నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగింది. అయితే ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వేసవి కంటే ముందు 6 మీటర్లు, వర్షాకాలం పూర్తయ్యే నాటికి 3 మీటర్లకు భూగర్భ జల మట్టం ఉండేలా చర్యలు చేపట్టాలి అన్నట్టుగా. అయితే వేసవి కంటే ముందేమో 6 మీటర్లు, వర్షాకాలంలో 3 మీటర్లు ఆ విధంగా ఉండేలా చూసుకోవాలి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 5,697
గ్రామాల్లో భూగర్భ జలాల ఎద్దడి ఉన్నట్లు గుర్తించారు. అయితే 5,697 గ్రామాల్లో అయితే నీటి ఎద్దడి ఉన్నట్టు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నీటి భద్రత సాధిస్తే ఇతర రంగాల్లో అభివృద్ధి సులభతరం అవుతుందని ఆయన స్పష్టంగా దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. అయితే గత పాలకులు జల సంరక్షణ చర్యల్ని పక్కన పడేశారని, పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. అలాగే నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంపై సాగునీటి సంఘాలు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆదివారం సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి భద్రతపై అయితే ఒక 100 రోజుల ప్రణాళికనైతే సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు ఏంటి అనేది చూస్తే అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి నుంచి అక్కడి నుంచి ప్రారంభిస్తున్నారట. ఏప్రిల్ 6 నుంచి జూలై 14వ తేదీ వరకు 4 దశల్లో దీన్ని నిర్వహిస్తాం. ఏప్రిల్ 6వ తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందట. అయితే దీనికి సంబంధించి అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి నుంచి అయితే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది అన్నట్టు ఇచ్చారు. అయితే రాష్ట్రంలోని 60,000 మంది సాగునీటి సంఘాల సభ్యులు ఈ కార్యక్రమ నిర్వహణ చేపట్టాలి. నీటి భద్రత అంశంలో రైతుల్ని, ప్రజల్ని భాగస్వాములు చేయాలి. దీన్నో ప్రజా ఉద్యమంగా మలచాలి అంటూ సూచించారు. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ కనుక ఒకసారి మనం మాట్లాడుకుంటే ఈ నీటి కొరత అన్ని రంగాల్లో కనుక మనం వృద్ధిని సాధించాలి అంటే నీటి కొరత అనేది లేకుండా ఉండాలి. ఈ నీటి కొరత లేకుండా ఉండాలి అంటే ఈ భూగర్భ జలాలకు సంబంధించి నీటి మట్టాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ఒక ప్రజా ఉద్యమంగా అయితే మనం దీన్ని చేపట్టాలి అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించి కూడా అనంతపురానికి సంబంధించి తాడిపత్రి నియోజకవర్గం నుంచి ఇది ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి జూలై 14వ తేదీ వరకు 4 దశల్లో దీన్ని నిర్వహిస్తారు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటో ఒకసారి మనం చూద్దాం. షుకూర్ పరిచయం అయ్యాకే జిహాదీ భావాలు తీవ్రమయ్యాయి అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన విజయవాడలో ఉగ్రవాద కలకలం ఏవైతే రేగిందో అక్కడ ఎంతమంది విజయవాడలో ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఏంటి అనే దాని మీద కనుక ఆరా తీస్తే కొన్ని రకాల విషయాలు బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏమిటి అంటే షుకూర్ పరిచయం అయ్యాకే జిహాదీ భావాలు అంతకుముందు ఉన్నాయి కూడా ఎక్కువ శాతం పెరగడానికి కారణం షుకూర్ అనే వ్యక్తి వల్ల జరిగాయట. అయితే పాకిస్తాన్ నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు తెప్పిస్తానని మాటిచ్చాడు అంటూ ఒక సబ్ హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. అసలు డీటెయిల్స్ ఏంటి ఒకసారి మనం చూస్తే అతని ఆదేశాలతోనే ఐసీఎస్ కార్యకలాపాల వ్యాప్తికి యత్నించాం. విజయవాడ ఉగ్ర మూలాల కేసు నిందితుల వెల్లడి, ముగిసిన 5 రోజుల కస్టడీ. అయితే ఈ ఉగ్రవాదులు అనే వీళ్ళని చూసాం కదా, వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఏ విధంగా జిహాదీ భావాలను ఏ విధంగా స్ప్రెడ్ చేయాలనుకున్నారు ఏంటి అనేది కనుక చూస్తే విజయవాడకు సంబంధించి కొన్ని రకాల విషయాలు అయితే బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే 5 రోజుల కస్టడీ అయితే నిన్నటితో ముగిసిందట. దీంట్లో వాళ్ళైతే కొన్ని విస్తుపోయే విషయాలు అయితే బయటకు చెప్పారు అన్నట్టుగా తెలుస్తోంది. ఆ విషయాలు ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూస్తే తొలి నుంచి తమలో జిహాదీ భావాలు ఉన్నప్పటికీ సామాజిక మాధ్యమాల్లో విదేశీ హ్యాండర్లు అల్ హకీం షుకూర్తో పరిచయం ఏర్పడ్డాకే అవి తీవ్ర రూపం దాల్చాయని విజయవాడ ఉగ్రమూలాల కేసులో నిందితులు కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. మొత్తానికి వాళ్ళకి ఉగ్ర జిహాదీ భావాలు ఉన్నప్పటికీ సామాజిక మాధ్యమాల్లో పరిచయమైనటువంటి హకీం షుకూర్తో పరిచయం ఏర్పడ్డాకే దీని తీవ్ర రూపం ఇంకా బలంగా అవ్వటానికి కారణమైతే అతని పరిచయమే అంటూ వాళ్ళు చెప్పడం జరిగిందట. అయితే అతని ఆదేశాలతోనే నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసీఎస్ కార్యకలాపాలను భారత్లో వ్యాప్తి చేయటానికి, జిహాద్ కోసం ఆత్మాహుతి దాడులకు పాల్పడేలా యువతను ప్రేరేపించడానికి పూనుకున్నామని చెప్పినట్లు తెలుస్తోంది. వాళ్ళు కూడా అతని మాటలిని ఇది ఆత్మాహుతి దాడులకు మిగతా వాళ్ళను కూడా ప్రేరేపించే ప్రయత్నాలు అయితే మేము కూడా చేయాలనుకున్నాం, ఇదంతా అతని వల్లే జరిగింది అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగిందట. అయితే అందులో భాగంగానే బెన్ఎక్స్ కామ్ పేరిట ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ పలు గ్రూపులు ఏర్పాటు చేసి తీవ్రవాద భావజాలం కలిగిన వారు, జిహాద్ కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న వారిని అందులో సభ్యులుగా చేర్చి వారితో నిరంతరం సంప్రదింపులు జరిపే వాళ్ళమని వివరించినట్లు సమాచారం. విజయవాడ వాసులు అన్నట్టుగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో 5గురు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మొత్తానికి నిన్నటితో 5 రోజుల కస్టడీ అయితే నిన్న సాయంత్రంతో ముగిసిందట. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఏ విధంగా ఇతను పరిచయం అయ్యాడో హకీం షుకూర్, అతను పరిచయం అయిన తర్వాతే మాకు ఇంకా
ఇంకా జిహాదీ భావాలను ఇంకా స్ప్రెడ్ చేయాలి, ఆత్మాహుతి దాడులకు సంబంధించి ఇంకా కొంతమందిని యాక్టివేట్ చేయాలి, ఇంకా కొంతమందిని గ్యాదర్ చేయాలన్న ఉద్దేశంతో ఇన్స్టాగ్రామ్లో అట్లాగే టెలిగ్రామ్లో కూడా కొన్ని గ్రూపులు ఏర్పాటు చేసి ఆ ఆశయాలు ఆ భావాలు ఉన్న వాళ్ళందరినీ కూడా మేము యాడ్ చేయడం జరిగింది అంటూ కూడా వాళ్ళు కొన్ని రకాల విషయాలు అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, ఏఐతో విలువ పెంచుకోవాలి అంటూ హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. ఏమిటి అంటే సృజనాత్మకత విచక్షణ మనుషులకే సొంతం, అలాగే సమస్యలను అర్థం చేసుకుంటే గ్లోబల్ బ్రాండ్ నిర్మించడం సులభం అంటూ ఈనాడుతో నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో గ్లోబల్ డిజిటల్ స్ట్రాటజిస్ట్ టోనీ మరోనీ అయితే ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఏఐతో విలువ పెరిగేలా చూసుకోవాలి, సృజనాత్మకత విచక్షణ మనుషులకే సొంతం, ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఎంత ఏఐ ఎన్ని వచ్చినా సరే దాన్ని ఏ విధంగా మౌల్డ్ చేసుకోవాలి ఏంటి అనేది అది మనుషులకు మాత్రమే సొంతం అవుతుంది తప్ప మెషిన్లకి కాదు అన్నట్టుగా సమస్యలను అర్థం చేసుకుంటే గ్లోబల్ బ్రాండ్ నిర్మించడం చాలా సులభతరం అవుతుంది. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది కదా, దాన్ని అర్థం చేసుకొని కనుక మనం ఒక టెక్నాలజీ పరంగా మనం దాన్ని ముందుకెళ్తే ఎటువంటి సమస్యనైనా అర్థం చేసుకుంటే గ్లోబల్ బ్రాండ్ నిర్మించడం సులభతరం అవుతుంది అంటూ గ్లోబల్ డిజిటల్ స్ట్రాటజిస్ట్ టోనీ మరోనీ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆ ఇంటర్వ్యూలో ఏమన్నారు ఏంటి అనేది కనుక చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నట్టున్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూద్దాం. తిరుపతి ఇంటర్ మోడల్ బస్ టెర్మినల్ నిర్మాణానికి ఈపీసీ విధానాన్ని అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఎన్హెచ్ఎల్ఎంఎల్ ప్రతిపాదన 10.45 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం అయితే వీళ్ళు ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. 10 అంతస్తులు మరో 2 అంతస్తుల సెల్లార్ అన్నట్టుగా సబ్ హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. సకల సౌకర్యాలతో ఏ విధంగా వాళ్ళ ప్లాన్ ఉంది ఏంటి అనేది కనుక చూస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, పిఎల్జిఏ డిప్యూటీ కమాండర్ లొంగుబాటు అన్నట్టుగా ఉంది. అయితే తెలంగాణ పోలీసుల చెంతకైతే 30 మంది మావోయిస్టులు అయితే చేరుకున్నారట. 40 నుండి 50 ఆయుధాలను అయితే వాళ్ళు అప్పగించినట్టుగా తెలుస్తోంది. నేడో రేపో దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన అయితే వెలువడనుంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లోనే. నెక్స్ట్ ఇంకేం వార్తలు ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఇక వెదర్కి సంబంధించి ఒకవైపు ఎండలు మరోవైపు వర్షాలు అన్నట్టుగా రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనున్నాయి అన్నట్టుగా తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో తీవ్ర ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందట. దక్షిణ కోస్తాంధ్ర అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా రాయలసీమ పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. దీని ప్రభావంతో కొన్ని చోట్ల వర్షం, కొన్ని చోట్ల ఎండలు ఇలా పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏంటి ఒకసారి చూద్దాం. మాచర్లలో పరువు హత్యకు సహకరించిన సిఐపై వేటు వేశారట. దీనికి సంబంధించిన ఒక వార్త. అట్లాగే విద్యుత్ తీగలు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. అయితే క్షేమంగా బయటపడిన 18 మంది ప్రయాణికులు. ఇది నిజంగా ఒక శుభవార్త అని చెప్పుకోవాలి. అసలు చిన్న తేడా వచ్చిన అసలు ఏమై ఉండేది ఒకసారి అర్థం చేసుకోండి. విద్యుత్ తీగలు తగిలి ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధమైందట. అయితే క్షేమంగా బయటపడిన 18 మంది ప్రయాణికులు అన్నట్టుగా ఉంది. అయితే ఇది ఎక్కడ జరిగింది ఏంటి అనేది చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్తో కూడిన వార్త ఏ విధంగా ఇచ్చారు అంటే, సన్ రైజ్ కాలేదు, లక్నో సూపర్ జైంట్స్ చేతిలో 5 వికెట్లతో ఓడిన హైదరాబాద్ అన్నట్టుగా దీనికి సంబంధించి ఐపీఎల్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. పేజ్ నెంబర్ 14లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మరో 5 పథకాలు ఖాయం అంటూ ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్ల జోరు అయితే కొనసాగింది అన్నట్టుగా ఇంకొక వార్త ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. మెయిన్ వార్తకు వచ్చేసరికి సాక్షి పేపర్కి వచ్చేసరికి చంద్రబాబు కళ్ళబొల్లి కబుర్లు అంటాం కదా, దానికి సంబంధించి కళ్ళ బిల్లు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆరోగ్యశ్రీకి ధనధన గండం దినదిన గండాన్ని హెడ్లైన్స్ అయితే మంచిగా ఇచ్చారు. దినధన గండం అన్నట్టుగా ఆశ నిరాశల మధ్య పేద రోగులు అయితే ఆందోళన చెందుతున్నారు అన్నట్టుగా సబ్ హెడ్లైన్స్తో కూడిన వార్త. ఆరోగ్యశ్రీకి సంబంధించి ఈ సేవల బంద్కు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. 5వ రోజు స్తంభించిన ఓపీ అత్యవసర
వైద్య సేవలు అన్నట్టుగా ఉంది. వెనక్కి తగ్గని నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు చర్చలు అయితే కొనసాగుతున్నాయి, కానీ వాళ్ళైతే యాజమాన్యాలు అయితే వెనక్కి తగ్గడం లేదు అన్నట్టు తెలుస్తోంది. హామీలు తప్ప 3,000 కోట్లకు పైగా చెల్లించిన సర్కారు 6 నెలల్లో రెండోసారి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అయితే రెండోసారి చేస్తోందట. ఇప్పటికే చర్చలు విఫలం, నేడు మరోమారు సర్కారుతో సంప్రదింపులు. అయితే అప్పో చేసి వైద్యం చేయించుకుంటున్న రోగులు, ఆర్థికంగా చితికిపోతున్న రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు అన్నట్టుగా అయితే ఈరోజు అయితే మళ్ళీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి, నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించి. అయితే ప్రభుత్వం మరోసారి చర్చలు ఈరోజు జరపబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఇచ్చారు. ఇంకొకటి వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి మనం చూద్దాం. అమరావతికి సంబంధించి రాజధానిని కేంద్రీకరిస్తే ఇతర ప్రాంతాల అభివృద్ధికి నష్టం, ఒకే చోట వద్దు అనేది వాళ్ళు ఫస్ట్ నుంచి మూడు రాజధానులు అని ఏ విధంగా అన్నారో సేమ్ అదే ఇప్పుడు తీసుకొచ్చారు. అప్పుడు కర్నూలు, అట్లాగే విశాఖపట్నం, అట్లాగే అమరావతి అన్నట్టుగా మూడు చోట్ల మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే ఒకే చోట అయితే నష్టం అన్నట్టుగా ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు. నాడే తేల్చి చెప్పిన రిటైర్డ్ ఐఏఎస్ శివరామకృష్ణ కమిటీ ఆయన ఏమన్నాడు అనేది, కమిటీ ఏమన్నది అనేది కూడా ఇప్పుడు గుర్తు చేశారు వాళ్ళు. ఏపీకి ఒకే పెద్ద రాజధాని నగరం ఏర్పాటు ఆచరణ యోగ్యమైతే కాదు అన్నట్టుగా. అయితే ఒకే సూపర్ సిటీ కోసం అన్వేషణ అవసరం లేదు, అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే యాజ్ యూజువల్గా అక్కడ ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఎన్ని ఎకరాలు తీసుకున్నారో, అక్కడ అన్ని ఎకరాలు అవసరమా, అక్కడ ఒకే చోట అంత అభివృద్ధి జరిగితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి అన్నట్టుగా అయితే వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నట్టుగా అయితే ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఒకసారి చూద్దాం. సంద్రాన సమరాంగణం సాగర గర్భంలో సొరంగం, యుద్ధ సామర్థ్య పరీక్షల కోసం విశాఖలో లార్జ్ క్యావిటేషన్ టనెల్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే, నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ ఆధ్వర్యంలో నిర్మాణం అయితే జరిగిందట 2 రోజుల క్రితం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే దీనికి శంకుస్థాపన చేశారు అన్నట్టుగా ఉంది. సుమారు 230 మీటర్ల పొడవులో సొరంగ నిర్మాణానికి శ్రీకారం, రక్షణ రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది అన్నట్టుగైతే దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ 11-12 తేదీల్లో సచివాలయ ఉద్యోగులు చలో విజయవాడ నిర్వహించబోతున్నారు అన్నట్టుగా ఒక వార్త. అలాగే టీచర్ల దీర్ఘకాలిక సమస్యలపై పోరుబాట అన్నట్టుగా ఉద్యమాలకు సంబంధించి పర్టికులర్గా ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అంటే, నకిలీ విత్తు రైతు చిత్తు అంటూ నాసిరకం విత్తనాలతో నష్టపోతున్నారట అన్నదాతలు. మొక్కజొన్న రైతులను దెబ్బతీసిన MM9375 హైబ్రిడ్ విత్తనం అన్నట్టుగా ఉంది. అయితే నిజంగా ఇది వాస్తవమా కాదా అనేది అధికారులు తనిఖీలు చేపట్టారా లేదా, చేపట్టకపోతే ఎందుకు చేపట్టలేదు, మరి ఇటువంటి వాటి వల్ల రైతులు నష్టపోతున్నారు కదా. ఇక్కడ ఇలాంటి విషయాలు సాక్షి వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరు తీసుకొచ్చారు అన్నది ఇంపార్టెంట్ కాదు. అక్కడ నష్టపోతుంది నకిలీ విత్తనాల వల్ల రైతులు, కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇటువంటి ఈ నకిలీ విత్తనాలు అమ్మేటటువంటి షాపుల మీద దాడులు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందో, చెకింగ్స్ చేస్తే బాగుంటుంది. వీళ్ళు చెప్పారు కదా అనేది పక్కన పడేయకుండా, ఒకవేళ వీళ్ళు చెప్పింది వాస్తవం అవాస్తవం అనేది కూడా వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ అలాగైతే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవు అంటూ జస్టిస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ BV నాగరత్న అయితే వెల్లడించారట. అభ్యర్థులపై ఈసీ ఆధారపడే పరిస్థితి ఉండొద్దు, అభ్యర్థులకు సంబంధించి ఈసీ వాళ్ళ మీద ఆధార గణకం పడితే ఎన్నికలైతే నిష్పక్షపాతంగా జరగవు అన్నట్టుగా స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఆర్టిమిసి 2 సిబ్బందికి అయితే చౌలూరించే రుచులు అయితే తీసుకువెళ్లారట. మామిడి సలాడ్, స్ట్రాబెర్రీ జామ్, పలు ఆహారాలు తీసుకువెళ్ళిన వ్యోమగాములు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య, అట్లాగే పోలీసు దిగ్బంధంలో ఆకివీడు, విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం. అలాగే నేటి నుంచి 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలకు సంబంధించి మూల్యాంకనం అయితే జరగబోతోంది అన్నట్టుగా ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఒకసారి మనం చూస్తే, లాస్ట్ వార్త, యుద్ధానికి సంబంధించి పశ్చిమాసియాలో ఆరని మంటలు,
అమెరికాకు మరో ఎదురు దెబ్బ తగిలిందట. 2 MC-130J విమానాలు ధ్వంసమయ్యాయి అన్నట్టుగా. అయితే ఎయిర్ మ్యాన్ కాపాడే క్రమంలో భారీ నష్టం అయితే జరిగినట్టుగా తెలుస్తోంది. 6వ వారంలోకి ప్రవేశించిన పశ్చిమాసియా యుద్ధం, గల్ఫ్లో ఇంధన వస్తువులపై ఇరాన్ భారీ దాడులు నిర్వహించింది. ఒక్కడి కోసం సమస్త సైన్యాన్ని పణంగా పెట్టారు. అయితే ఎయిర్ మ్యాన్ కోసం అమెరికా భారీ రెస్క్యూ ఆపరేషన్ చేసింది. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ప్రత్యేక బలగాలను అయితే మోహరించినట్టుగా తెలుస్తుంది. అలాగే బాంబుల వర్షంతో ఇరాన్ దళాల నిలువరింత సురక్షితంగా కువైట్ తరలించిన నేవీ సీల్స్ అన్నట్టుగా ఇచ్చారు. అయితే మొత్తానికి హార్ముజ్ను తెరవండ్రా బాబు అన్నట్టుగా ఇరాన్పై ట్రంప్ భూతు పురాణాన్ని అయితే ఎత్తారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతికి వెళ్ళేసరికి ఫస్ట్ వార్త, కూర్చొని మాట్లాడుకోండి, గోదావరి వివాదాన్ని మధ్యవర్తిత్వం పరిష్కరించుకోండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సుప్రీంకోర్టు అయితే సూచనలు ఇచ్చింది. గోదావరి వివాదాన్ని మధ్యవర్తిత్వంతో ఒక చక్కగా కూర్చొని మధ్యవర్తిత్వం తీసుకొని పరిష్కరించుకోండి అంటూ సుప్రీంకోర్టు సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. పరిష్కారానికి 3 ప్రత్యామ్నాయ మార్గాలు కూడా సూచించడం జరిగింది. నిబంధనల మేరకే నల్లమల సాగర్ అన్నట్టుగా, అట్లాగే నల్లమల సాగర్పై స్టే ఇవ్వండి. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని లోపల ఉన్నాయి. నెక్స్ట్ జల వివాదాలకు శాశ్వత పరిష్కారం, ఇదే నా లక్ష్యం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. విభేదాలొద్దు, ఐక్యతతోనే తెలుగు జాతి పురోగతి అన్నట్టు సాగునీటి వ్యవస్థకు దారి చూపించింది ఎన్టీఆర్ఏ. ఆయన, నేను ఎన్నో నీటి ప్రాజెక్టులు చేపట్టాం. గోదావరిలో పుష్కలంగా నీరు, ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా కొరత అనేది ఉండదు. కాబట్టి విభజన తర్వాత కాళేశ్వరం కట్టినా నేనెప్పుడు అడ్డు చెప్పలేదు. గంగా కావేరి సంధానం జరగాలి అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. మన భాషను మరవద్దు అంటూ ఇజ్రాయెల్ యూదుల్లా శక్తిమంతం కావాలి, మనం కూడా భాషనైతే మరవకూడదు అన్నట్టుగా తెలుగు జాతి అగ్రస్థానంలో నిలవాలి. టెక్నాలజీతో తెలుగు వచ్చిన ముప్పు లేదు, అలాగే పైగా టెక్నాలజీతోనూ మరింత పురోగతి సాధ్యమవుతుంది అన్నట్టుగా ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్నటువంటి సీఎం ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఎర్ర బస్సు రాదన్నది ఎవరు? జగన్. అయితే భోగాపురంపై నాడో మాట నేడో మాట. గతంలో అయితే అసలు అక్కడ ఏముంది ఎయిర్పోర్ట్ నిర్మించడానికి, ఎర్ర బస్సు కూడా వెళ్ళదు అక్కడికి అనే వ్యాఖ్యలు చేశారట. అయితే అప్పుడు ఒక మాట చెప్తున్నారు, ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు అన్నట్టుగా ఇక్కడ అయితే ఇచ్చారు. విమానాశ్రయం ఎందుకని నాడు ఎగతాళి చేశారు, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, నేను సంతోషంగా లేనని మోదీకి తెలుసట, నన్ను సంతోష పెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తోందట. అన్నీ అనే ఊహాగానాలే. కానీ రష్యా నుంచి చమురు కొనుగోలుని ఇలాగే కొనసాగిస్తే భారత్పై టారిఫ్లు పెంచేస్తా. నేను ముందే చెప్తున్నా, రష్యా నుంచి ఇదే కనుక మీరు చమురు కొనుగోలు చేస్తే నేను ఎక్కడ చేయాలో అక్కడ చేస్తా అన్నట్టుగా హెచ్చరికలు జారీ చేస్తూనే అమెరికా భద్రత కోసం మాకు గ్రీన్లాండ్ కావాలి అంటూ ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తానికి అపరాధిని కాను, నేను వెనిజువెలా అధ్యక్షుడిని అంటూ బంధించి తీసుకొచ్చారు. కోర్టుకు మరో నివేదన, సహకరించుకుంటే మదురో కంటే దారుణమైన గతి పడుతుంది. కొత్త అధ్యక్షురాలు రొడ్రిగ్స్కు ట్రంప్ హెచ్చరిక అంటూ వార్త అయితే ఉంది. డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ అమెరికాలో హైదరాబాద్ యువతి అయితే దారుణ హత్యకు గురైందట. అలాగే బంగ్లాదేశ్లో హిందూ వితంతుపై అత్యాచారం చేశారట. చెట్టుకు కట్టేసి జుట్టు కత్తిరింపు, సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ కొండెక్కిన కోడి అంటూ విశాఖలో రికార్డు స్థాయికి ధర చేరిందట. బ్రాయిలర్ స్కిన్లెస్ కిలో 300 రూపాయలు అయితే బెజవాడలో అంతకు మించిన రేటు పలికింది అన్నట్టుగా తెలుస్తుంది. కోళ్ల కొరతే కారణం, వ్యాపారులు అలాగే మరింత పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ గిన్నీస్ స్పీడ్తో రోడ్డు అన్నట్టుగా అత్యంత వేగంగా బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం జరుగుతుందట. అయితే నిరంతరాయంగా 7 రోజుల్లో 52 కిలోమీటర్ల రోడ్డు అయితే వేశారట. పుట్టపర్తి మండలంలో రోడ్డు పనులకు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తుంది. 4 గిన్నీస్ రికార్డులు సాధించేందుకు ప్రయత్నం అయితే చేయబోతున్నారు అన్నట్టుగా అయితే వీళ్ళైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. ఇక అమెరికాలో ఘోర ప్రమాదం అయితే జరిగిందట. భారత్ నుంచి వెళ్ళిన పాలకొల్లు టెక్కీ దంపతులు అయితే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. రోడ్డు యాక్సిడెంట్ అయింది. కారులో ఇంటికి వెళ్తుండగా డివైడర్ను ఢీకొనడంతో ఈ ఘటన సంభవించినట్టు తెలుస్తుంది. పిల్లలిద్దరికీ అయితే తీవ్ర గాయాలు అయినట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ మొత్తానికి ఆంధ్రజ్యోతికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంకొక వార్త ఉంది. ఆంధ్రజ్యోతికి సంబంధించి కోనసీమలో బ్లో అవుట్ అయితే ఇంకా
కారలేదు, కొనసాగుతూనే ఉంది అన్నట్టుగా 100 అడుగుల ఎత్తుకు ఎగిసిపడుతున్న అగ్నికీలలు. అయితే ముంబై నుంచి ప్రత్యేక బృందం కూడా దిగిందట. బ్లోఅవుట్ నియంత్రణకు టైం పట్టొచ్చు. వెలికితీత పనిలో ఉన్న డీప్ ఇండస్ట్రీస్ సామర్థ్యంపై అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నట్టుగా తెలుస్తోంది. పచ్చని కోనసీమలో అగ్నికీలలు, కొన్ని కొబ్బరి చెట్లు కూడా దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. 3 దశాబ్దాల్లో పలు ఘటనలు జరిగాయట. పాసర్లపూడి విస్ఫోటనానికి 30 ఏళ్ళు అయినాయట. అది గుర్తు చేసుకుంటూ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్కి వచ్చేసరికి, వెలుగు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చేసరికి ఉప్పల్లో డిజపాయింట్మెంట్ అయితే జరిగిందట. లక్నో చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిన హైదరాబాద్ ఓడిందట. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ 100 ఏండ్లు ఉండేలా హైకోర్టు నిర్మాణం అంటూ దేశంలో అత్యుత్తమంగా నిలుస్తుంది అంటూ సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి న్యాయ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలని, అప్పుడే రాజ్యాంగం అసలైన ఉద్దేశం నెరవేరుతుందంటూ డైనమిక్ సీఎం ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేశారని ప్రశంసించినట్టుగా తెలుస్తోంది. అయితే హైకోర్టు జోన్ 2 భవన నిర్మాణ పనులకు సిజేఐ అయితే నిన్న శంకుస్థాపన చేసినట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. కల్తీ కట్టడికి స్పెషల్ ఫోర్స్, పోలీస్, రెవెన్యూ, అలాగే మున్సిపల్, అలాగే ఇతర శాఖల అధికారులతో మండల స్థాయి వరకు హై పవర్ టీమ్స్ని అయితే నియమించారు అన్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇదెక్కడి పాలన అంటూ బెంగాల్కి సంబంధించి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దమ్ముంటే నేరుగా పోరాడండి అంటూ మమత కూడా కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి పశ్చిమ బెంగాల్ కానీ ఇటు తమిళనాడులో కానీ ఎన్నికల ప్రచారం అయితే హోరాహోరీగా నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోందని చెప్పొచ్చు. నెక్స్ట్ యుద్ధానికి సంబంధించి చూస్తే ట్రంప్ భూత పురాణం, ఇరాన్ నాయకులపై అసభ్య పదజాలంతో తిట్ల వర్షం, దండకం అయితే కురిపించారు అన్నట్టుగా ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఐటీ కారిడార్లో డీసీఎం బీపచ్చం సృష్టించింది. స్కూటీని ఢీకొట్టి 5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన డ్రైవర్, స్కూటీపై వెళుతున్న భార్య మృతి, భర్తకు గాయాలు అన్నట్టు ఇక్కడ చూడండి ఎలాగుందో. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. లోపల నాదర్గుల్ భూముల్లో 7,000 కోట్లు అయితే స్కామ్ జరిగింది అంటూ దళితుల భూములను గద్దల్లా తన్నుకుపోతున్నారు అంటూ హరీష్ రావు అయితే వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ లోపల ఉన్నాయి. టెస్టులు ఎందుకు లేట్ అవుతున్నాయి అంటూ వర్షాకాలంలో నాటికే మేడిగడ్డ అన్నారం సుందిళ్ల పరీక్షలు పూర్తవ్వాలి, అవి ఎందుకు లేట్ అవుతున్నాయి అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తోంది. సమస్యలు ఉంటే CWPRS సహకారం తీసుకోండి, టెస్టులు పూర్తయితే ఆ వెంటనే డిజైన్లు ఇవ్వాలి, యాసంగిలో చివరి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలన్నదే అన్నట్టుగా ఆయన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఘనంగా జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు, ఆ వేడుకలకు సంబంధించి మంత్రులు, నేతలు పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, అది కూడా ఏమిటి అంటే అయితే వెలుగు పేపర్లకు సంబంధించి ఇంకొక వార్త ఉంది. అది కూడా ఏంటంటే ఆపరేషన్ ఈగిల్ క్లా గుర్తుందా? ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ కౌంటర్ కూడా ఇచ్చింది. అసలు ఇన్ని బెదిరిస్తున్నావు కదా, అసలు నీకు ఒకటి గుర్తుందా? ఆపరేషన్ ఈగిల్ క్లా నీకు గుర్తుందా? ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. ఏంటంటే 1980లో అమెరికా ఓటమిని గుర్తు చేసిన టెహ్రాన్, అలాగే నాడు ఎడారిలో నేడు ఇస్ఫహాన్లో అదే వైఫల్యమని ఎద్దేవా. 2 విమానాలు, 2 హెలికాప్టర్లు బూడిదయ్యాయంటూ IRGC కూడా ట్రంప్ ఏ విధంగా అయితే కౌంటర్ మాట్లాడాడో దానికి కౌంటర్ ఇస్తూ కూడా ఇరాన్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు దాకా మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.